దురదృష్టమైన విషయం ఏంటంటే మా తాతగారు సంకీర్తనాచార్యులు అయినప్పటికీ కూడా మరి ఆయన రచించినటువంటి కీర్తనలు ఒక్కటి కూడా మనకు లభించలేదు. అన్నీ కాలగర్భంలోనే కలిసిపోయినాయి. కేవలం గుళ్ళల్లోనే కాదు, ఇళ్లల్లో కూడా భజనలు చేయాలని రాములయ్య గారు ప్రోత్సహిస్తూ ఉండేవారు. మా ఇంట్లో మా చిన్నతనంలో ఒక మంచి మృదంగం కూడా ఉండేది, ఎన్నో తాళాలు ఉండేవి. భక్తులు మా ఇంట్లో కీర్తనలు పాడుతూ ఉంటే ఒళ్ళు పులకరించిపోయేది. ఆ విధంగా కాలక్షేపం జరుగుతూ ఉండేది. రాములయ్య సోదరులను కొత్త బాపని వాళ్ళు అని కూడా పిలిచేవాళ్ళు. అంటే మా గ్రామానికి కొత్తగా వచ్చిన బ్రాహ్మణులు అని అర్థం. వారి ఇల్లు నాగర్ కర్నూలు జిల్లా మంగనూరులో, అంటే మా స్వగ్రామంలో ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల ఉండే చోట ఉండేది. అంత పెద్ద ఇల్లేమీ కాదు. 4 చిన్న రూములు, వరుసగా ఉత్తరాభిముఖంగా ఉండే మట్టి ఇల్లు. ముందు భాగంలో అరుగులు ఉండేవి. ఇంటి ముందు 2 వేప చెట్లు ఉండేవి. నేను చిన్నప్పుడు, అంటే బహుశా 1965-67 ప్రాంతంలో ఆ ఇల్లు చూశాను, ఇప్పటికీ గుర్తుంది. కానీ వారిని మటుకు నేను చూడలేదు. అప్పటికే వారు దివంగతులైనారు. మా తాతగారైన నారాయణరావు గారు గ్రామాధికారి మాత్రమే కాక సంకీర్తనాచార్యులు, సాహిత్యవేత్త, ప్రవచనకారుడు, పైపెచ్చు హనుమద్ ఉపాసకుడు కావటం చేత మా కుటుంబంతో రాములయ్య గారి కుటుంబానికి విడదీయరాని ప్రేమానుబంధాలు ఏర్పడినాయి. మా అమ్మ వారిని చూసే నాటికి వారి కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే రామయ్య, లక్ష్మయ్య, వారి తల్లి, రామయ్య భార్య ఉండేవారు. వారి తల్లి పేరు వెంకమ్మ, రామయ్య గారి భార్య పేరు లక్ష్మమ్మ అని తెలుస్తున్నది. లక్ష్మయ్య మాత్రం ఎందుకో కానీ పెళ్ళి లేకుండానే ఉండిపోయినాడు. వారికి మంచితనము, సుగుణ సంపత్తి తప్ప వేరే ఆస్తిపాస్తులు ఏవీ లేవు. వాటితోనే గ్రామస్తుల ఆదరాభిమానాలను ఎంతగానో వారు చూరగొన్నారు. అది పెద్ద విశేషం. అందువల్ల వారికి నిత్య జీవితంలో కూడు గుడ్డలకు మాత్రం ఏ రకమైన లోటు లేకుండానే ఓ మోస్తరుగా జరిగిపోతూ ఉండేది. కానీ అప్పట్లో ఆస్తిపాస్తులు లేకుంటే పిల్లనిచ్చేవారు కారు. రామయ్యకు పిల్లనివ్వడానికి ఎవరైనా వచ్చినప్పుడు మా తాతగారు మంగునూరు చెరువు వెనుక ఉండే పొలాలన్నీ చూపించి ఇవన్నీ రాములయ్య గారివే అని చెప్పేవారట. అప్పట్లో మా ఊళ్ళో ఎక్కువగా ఉప్పు నీళ్ల బావులే ఉండేవి. మంచినీళ్ళ కోసం జనాలు మా ఇంటికే వచ్చేవాళ్ళని మా అమ్మ చెబుతోంది. మా ఇంటి పెరడులో సగం ఊరికి మంచినీళ్ళు అందించే మంచినీళ్ళ బావి ఉండేది. అప్పట్లో మా ఊళ్ళో ఎక్కువగా ఉప్పు నీళ్ల బావులే ఉండటం వల్ల మంచినీళ్ళ కోసం జనాలు మా ఇంటికే వచ్చేవాళ్ళని మా అమ్మ చెబుతోంది.